ఒక్కడే సంజయ్ రెడ్డి గెలిచిండు. ఇది 42 సీట్లు ఒక్కడే కదా. మనం మారలే. కానీ తర్వాత మారితే మనమే ఎక్కువ మంది గెలిపించి మనకి మిగతా ఉత్తర భారతదేశంలో పడిపోయింది. ఇందిరాగాంధీ వచ్చినప్పుడు మనం ఎక్కువ మంది గెలిపించినాం. మళ్ళీ ఇటు పక్కన కూడా మన జనతా పార్టీకి కూడా మన సీట్లు ఇచ్చినాం. అందుకని ఇక్కడికి వచ్చాకల్లా మూడ్ ఆఫ్ ది నేషన్ అంటాం కదా, మూడ్ ఆఫ్ ది స్టేట్ కూడా ఉంటుంది. మూడ్ ఆఫ్ ది స్టేట్ ఇవాళ తమిళనాడు ఏం చేసిందంటే పూర్తిగా ఈ రెండు పార్టీలు వద్దు, మాకు ఆల్టర్నేట్ కాదు, ఇవాళ కొత్త వాళ్ళని తెచ్చుకుంటే కొత్త ప్రభుత్వం చూస్తాం, కొత్త పరిపాలన చూస్తాం అనే మాట అనుకున్నారు. కనుక అందరూ అంటే బదులుకునేట్టు చూసింటారు మీరు. అన్ని ఇప్పుడు 100 నియోజకవర్గాల పైగా ఒకే రిజల్ట్స్ వస్తున్నాయంటే కారణం ఏంది? అందరూ ఒకరిని బదులుకున్నట్టు. అంటే భారతదేశ ప్రజాస్వామ్యంలో మొదటి నుంచి నేను ఎగ్జిట్ పోల్స్ కావాలంటే అందుకు నేను ఎప్పుడు చెప్తున్నాను, నేను చెప్పాను కదా, నీ ఎవరికి వేసినావమ్మ ఓటు అంటే విలేకరులు అడిగితే నీకేసిన బిడ్డ అనే సమాజం మనది. కనుక వాళ్ళు ఎక్కడ గుమ్మనంగా ఉంటారు చెప్పరు. చెప్పని గుమ్మనత్వాన్ని వాళ్ళ గట్టిగా ఓట్లు వేసి చేసిండ్రు. అంటే ముహూర్తం అనే ఆసన్నం అయితే భావాల కొన్నిటికి ఎవరు ఆపలేమంటే అందుకు స్టాలిన్ ఓడిపోతారా అనుకుంటామా మనం ఇవాళ దగ్గర అంటే ఉదయనిసాన్ని ఓడిపోతారు అనుకుంటారు ఎవరైనా. అంటే ఇటుపక్క అన్నాడీఎంకే పెద్దగా మన ఎవరు పన్నీర్సెల్వం అటుపోయింది అనుకోండి, ఇటువైతే ఉన్నాడు కదా పళనిస్వామి ఉన్నాడు కదా, మరి ఆయన గట్టి నాయకుడే కదా, ముఖ్యమంత్రి చేసింది కదా ఒకసారి అయితే. అందుకని ఇక్కడ ఏమైందంటే ప్రజలు తొక్కేసుకుంటూ పోతే అందరినీ తొక్కుతారు. కాలంబు రాగానే కాటేసి తీర్థమని ప్రజలు ఏం చేస్తారంటే 5 ఏళ్ళతో అవగొడతారు. ఎక్కడ బరస్ట్ గారు పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ అన్ని వేరు గెలిపిస్తారు. కానీ అసెంబ్లీకి వచ్చే కల్లా అప్పుడు ఎవరిని గెలిపించాలో వాళ్ళు గెలిపిస్తారు. 8 సీట్లు బీజేపీకి వస్తాయి. ఎవరన్నా ఊహించిండ్రా? ఇందాక మీరు అన్నట్టు అంటే మూడ్ ఆఫ్ ది నేషన్ ఎట్లా ఉంటుందో మూడ్ ఆఫ్ ది స్టేట్ కూడా అట్లానే ఉంటుంది. బట్ ఈ అంశాన్ని పశ్చిమ బెంగాల్ విషయంలో ఎట్లా చూడొచ్చు? పశ్చిమ బెంగాల్లో మూడ్ ఆఫ్ ది స్టేట్ అంటే పశ్చిమ బెంగాల్ సెంటిమెంట్ని తీసుకొచ్చింది, బెంగాలీ ప్రజలు అన్నటువంటి సెంటిమెంట్ని తీసుకొచ్చింది, అక్కడ ఫిష్ మాంసానికి సంబంధించినటువంటి సెంటిమెంట్ని తీసుకొచ్చింది. ఇన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ సువేంద్రాధికారి అంత పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు, ఇందులో తగ్గింది బీజేపీ ప్రభావం అన్నటువంటి చర్చల్లో బీజేపీ ఓటు బ్యాంక్ పెంచుకుంది, దీదీ ఓటు బ్యాంక్ తగ్గింది. పోలింగ్ పర్సెంటేజ్ దీదీ తగ్గిపోయింది, ఆల్మోస్ట్ 42% వచ్చేసింది. బీజేపీ 35 నుంచి 45% పెరిగింది. గతంలో 5% పెరిగితేనే అధికారంలోకి వచ్చేదంటే ఈసారి 6% పెరిగింది. ఆల్మోస్ట్ ఇంకొక 95 స్థానాలు, నియర్ బై 90 to 95 స్థానాలు అధికంగా గెలిచేటువంటి అవకాశాలు కూడా అనిపిస్తున్నాయి. సో ఇక్కడ బీజేపీ లైన్ కానీ టీఎంసీ లైన్ కానీ ఎట్లా చూడాలా మూడ్ ఆఫ్ ది స్టేట్ అన్నటువంటి కోణంలో? మూడోది కూడా చేసింది ఆమె, రాజ్యాంగ వ్యవస్థ మొత్తం అవమానించింది, రాజ్యాంగ వ్యవస్థ మీద పోరాటమే చేసింది, సర్వీసుల్లో మొత్తం తెగేదాకా లాగింది, ఆఖరికి సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఏం చేస్తున్నావు అర్థమవుతుందండి. కానీ అంతేందుకు పోలింగ్ అయిన తర్వాత కూడా అధికార నియామకాల్లో కూడా ఎన్నికల సంఘాన్ని తప్పుపడుతూ కోర్టుకు వెళ్ళింది. చూసింది కదా, సర్వీసుల్లో తన సొంతంగా వాదించిన పప్పులు ఉడకలేదు, నువ్వు తప్పుడు మాట్లాడుతున్నావమ్మా అన్నారు. ఈడీ దాడి చేస్తుంటే నువ్వు ముఖ్యమంత్రికి ఎట్లా పోతావు, అక్కడికి పైన ఎట్లా ఎత్తుకొస్తావు, ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ప్రవర్తించవచ్చా అని కూడా అభిశంసించింది. సుప్రీంకోర్టును డైరెక్ట్ అనలేదు కానీ సుప్రీంకోర్టు కూడా అమ్ముడు పోయింది అనే మాట పరోక్షంగా చెప్పింది ఆమె. ఏది బీజేపీకి అమ్ముడు పోయింది అనమాట. ఇక్కడికి వచ్చే పూర్తిగా ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ కాస్త అజ్ఞానేష్ కుమార్ అని, లేకపోతే బీజేపీకి అమ్ముడు పోయింది అని చెప్పి డైరెక్ట్ గా ఆయన మీద ఆరోపణ చేసింది కదా. అందుకని సుప్రీంకోర్టు వరకు చెప్పాలంటే 24 లక్షల మంది ఓటర్ల విషయంలో నాకు ఇంకా అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు త్రిశంకు సవర్గంలో ఉంచిపోయింది కదా. అయితే తీసేయాలి, లేకుండా ఉంచాలి, 2 కాలేదు, అది వేరు. కానీ వాళ్ళ ప్రక్రియ వల్ల 30% ఓటర్లు దొంగ ఓటర్లు, పనికిరాని ఓటర్లు, లేని ఓటర్లు అందరు తొలగించడం అనేది మంచి పరిణామం జరిగింది. అది వరకు బీజేపీ ప్లస్ పాయింట్ అంటలే, నేను ప్రజాస్వామ్యానికి ప్లస్ పాయింట్ అంటాను. ఎవరికి నష్టం, ఎవరికి లాభం కాదు ఇక్కడ పరిస్థితి. నేను మొదటి చెప్తున్నాను, ఓటర్లు పోటెత్తారు అనే మాట మన పత్రికలు రాస్తూ నేను వ్యతిరేకించిన. ఓటర్లు పోటెత్తారు, ఇంతమంది ఓటర్లు వేశారు. 100లో చెత్తా చెదారం 30 మంది కలిసి 100లో లెక్క తీసుకుంటే 90% వేసిన 70 అవుతుంది. ఆ 30 మంది తీసేసి అది 100 చేస్తే ఆటోమేటిక్ గా 90% ఉండిపోతుంది. అసలైన ఓటర్లు ఓటేస్తున్నారు అప్పుడైనా కూడా. దొంగ ఓటర్లు ఎప్పుడైనా పోయిండ్రు అంటున్నాను. అయితే దొంగ ఓటర్లతో ఓటు వేయించుకునేది ఇప్పటిదాకా మమతా బెనర్జీ, అది ఇవాళ పోయింది. దాని వల్ల కూడా ఆమె నష్టపోయింది. అంటే ఇప్పటిదాకా ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు ఎవరితో వేయించుకున్నారు, మైనార్టీ ఓట్లు ఎవరితో వేయించుకున్నారు, రోహింగ్యాల ఓట్లు వేయించుకున్నారు, ఇవి పోయినాయి కదా. పోయేవాట్లు ఏమైంది, పోలింగ్ శాతం ఏంది 45% పోయినసారి ఆమెకు. ఇద్దరి మధ్యన 12% తేడా ఉండే. అయినా 77 సీట్లు వచ్చినాయి బీజేపీకి. మీరు చూడండి, బీజేపీ కూడా 2 ఎన్నికల్లో 3వ ఎన్నికకి వచ్చే వరకల్లా గేమ్ చేంజర్ కాదు, మొత్తం గేమ్ ని మార్చి పడేసి. ఎట్లా అంటే 2016 3 సీట్లే. సార్ ఇది ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సార్ తమిళనాడులో ఒక కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ పరిపాలించిన తర్వాత వామపక్షాలు పరిపాలించాయి, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పరిపాలించింది. అంటే ప్రాంతీయ భావజాలం ఎక్కువగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఒక జాతీయ పార్టీగా మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. అండ్ మోర్ ఓవర్ దీదీ కూడా భారీ పతనావస్థలో ఏమీ లేదు, ప్రభుత్వానికి